సభను ఆసీనులైనటువంటి పెద్దలకు, విజ్ఞానవంతులు, విద్యా సేవను అందించినటువంటి పండితులు, జ్ఞానవంతులు, వారి యొక్క సేవల్ని నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను, వారికి ఎప్పుడు కూడా విలువిస్తుంటాను. అటువంటి ప్రముఖులు ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు పెద్ద చదువు లేదు, కేవలం డ్రిల్ మాస్టర్గా గేమ్స్ వల్ల వచ్చేసి ఏదో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డ్రిల్ మాస్టర్కి వచ్చాను. ఆ తర్వాత సెకండ్ ఇయర్ ట్రైనింగ్ కూడా చదివాను. ఆ తర్వాత డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళా. అయితే నా ప్రస్థానం అంతా కూడా ఎడ్యుకేషన్ వైపు మళ్ళల ఆ ధ్యాస లేకుండా వేరే వైపు మళ్ళింది. ఎందుకంటే గేమ్స్, ఆ తర్వాతనేమో మాది వ్యవసాయ ఫ్యామిలీ. వ్యవసాయం చేయడానికి ఎక్కువగా నా మనసు లాగుతూ ఉండి వ్యవసాయం వైపు మళ్ళాను. లేకపోతే నేను కూడా హెడ్ మాస్టర్ స్టేజ్లోకి వెళ్ళేవాడిని అనమాట ఎడ్యుకేషన్ ఉంటే. కానీ అది నాకు లేదు కాబట్టి, లభించలేదు కాబట్టి, గొప్ప విద్యావంతులైనటువంటి వారందరికీ కూడా నేను నిత్యం నా ప్రణామాలు చెల్లించుకుంటుంటాను, వారికి ఎక్కువగా గౌరవిస్తుంటాను. అందుకనే నా జీవితంలో 37 సంవత్సరాల పైచిలకు నేను ఉద్యోగం చేశాను. చేసినప్పుడు ఎక్కడ కూడా ఒక కాంప్లికేషన్ లేదు. ఒక మాస్టర్ గారిని నేను గట్స్గా మాట్లాడినట్టు కానీ, ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాలు చేశారు. ఈ 10 సంవత్సరాల్లో నాతో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా ఉన్నారు. ఏనాడైనా ఒక ఉపాధ్యాయులతో కానీ ఇంక వేరే విషయంలో కానీ నేను గొడవపడి ఎరగను. ఎంతప్పటికీ నా డ్యూటీ మైండ్ అనమాట. నేను ఎక్కువగా మంచి డిసిప్లిన్ స్కూల్స్లో చదివాను. పిల్లట్ల యామారెడ్డి గారు అంటే ఇక ఆయన పేరు చెప్పడానికి వీల్లేదనమాట. అంత గొప్ప డిసిప్లిన్ గుంటూరు జిల్లాలో ఆయనకి మంచి నేమ్ ఉన్నటువంటి వాడు. అటువంటి వారి కింద నేను చదివినటువంటి వాడిని. ఆ తర్వాత గేమ్స్లో నేను పైకి వచ్చినటువంటి పర్ఫెక్ట్గా గేమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ మన్నలను పొంది వాళ్ళ ప్రేమతో నేను ఎదిగినటువంటి వాడిని కనుక నేను ఎవరిని కూడా తోలనాడను, ఎవరితో కూడా నేను గొడవ పడను. కానీ నా యొక్క విద్య విహీనత వలన నాకు నేనే బాధపడుతున్నా. మీలాగా ఎదగలేదు, ఒక కంప్యూటర్ ఇంజనీర్ లాగా, ఒక డాక్టర్ లాగా, ఈ విధంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి మీ అందరూ ఉన్నారు. మీ అందరికంటే నేను చిన్నవాడిని విద్యలో. మీరు నాకంటే కూడా నా శిష్యులైనా కానీ విద్యలో మీరు గొప్ప స్టేజీకి ఎదిగారు కనుక మీ విద్యని బట్టి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ఈరోజు చాలా శుభకరమైనటువంటి దినం ఇది. ఎందుకో తెలుసా? ప్రపంచ తెలుగు 3వ సభలు జరుగుతున్నాయి మన గుంటూరు జిల్లాలో. తెలుగు యొక్క ప్రాశస్త్యము, దాని యొక్క ఔన్నత్యము, దాని గొప్పతనము, దాని తీయదనము, దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అందరం కూడా చవి చూస్తున్నాం. అమ్మ జోలపాట కాడి నుంచి, సందమామ పాటల దగ్గర నుంచి అనేక విధాలైనటువంటి పాటల ద్వారా తెలుగు మాధుర్యాన్ని చిన్న పసిపెట్ట దగ్గర నుంచి కూడా అందిస్తున్నారు. అటువంటి తెలుగు అమృతాన్ని పంచుతున్నటువంటి ఈ 3 దినాల్లో మీరు ఈ సభను నిర్వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగు యొక్క మాధుర్యాన్ని, కమ్మదానాన్ని తెలిసినటువంటి మన గురువర్యులు వెంకటరావు గారు చెప్పినటువంటి భావాన్ని, వారి యొక్క భాషని నేను విన్నా. నేను ఆ రీతిగా చెప్పలేను. ఎందుకంటే ఆ గేమ్స్ అరే వాలీబాల్ ఇట్లా కొట్టరా, కబడ్డీ ఇట్లా ఆడరా, ఆ కోడి ఇట్లా అరే లెగురా అని చెప్పేవాడే కానీ తెలుగు యొక్క సంస్కృతి, దాని యొక్క భావము, దాని యొక్క గొప్ప సంగతి నాకు తెలియదు. అందుకనే నేను చదువుకున్న వాళ్ళని ఎక్కువగా గౌరవిస్తుంటాను. మన రమణ గారంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే ఆయన అనేక విషయాల్లో
లెక్కల్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, మరి సైన్స్లో కానీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన నాకంటే చాలా చిన్నవాడు, అయినా కానీ నేను చాలా గౌరవంగా చూస్తుంటాను. ఎందుకంటే ఆయనకున్న విద్య అటువంటిది, ఆయన జ్ఞానం అటువంటిది. అందుకని నేను అనేక చోట్ల ఉద్యోగాలు చేశాను. ముందు బ్రాహ్మణపల్లి మాది, బ్రాహ్మణపల్లిలో ఉద్యోగం చేశాను. అక్కడ 7 సంవత్సరాలు చేశా. ఆడ నుంచి నగరకెళ్ళి వెళ్ళాను. ఈ ప్రస్థానాలన్నీ చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ నేను ఇక్కడికి 90లో వచ్చాను. 90లో వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా ఎట్లా ఉందో ఒక్కసారి మా వెంకటరెడ్డి గారిని చెప్పమనండి. అడవిలో హై స్కూల్ పెట్టారు, 2 గదులు, ఇక్కడ చిన్న 2 గదులు. కానీ హై స్కూల్లోకి వెళ్ళాలంటే ఆ ఢిల్లీ కంప ముళ్ళల్లోకి వెంకటరెడ్డి గారి సొక్క జరిగింది. ఆ ఢిల్లీ కంప ముళ్ళు తగులుకొని ఆ విధంగా లోపల స్కూల్లోకి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు, దారి లేదు, తప్పించుకొని పోవాలి వంకలు తిరిగి. అటువంటి హై స్కూల్ మరి దాన్ని ఈ రీతిలో ఉన్నానంటే, ఈ రకమైనటువంటి వాతావరణం ఉందంటే నేను చేసినటువంటి కృషి, మా విద్యార్థులు నాకు సహకరించినటువంటి విధానం చాలా గొప్పదని మీ అందరికీ నేను చెప్తున్నాను. వాళ్ళు కనుక నాకు సహకరించకపోతే ఈ పాఠశాల ఈ విధంగా ఉండేది కాదు. అడిగంటే మీరు చూసారో లేదో తెలియదు, పెద్ద పెద్ద మాన్లు, ఇక్కడ ఢిల్లీ కంప మాన్లు, పుట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటూ రావాలంటే ఇక నేను ఎక్కడ చదివేది, ఏ పుస్తకం చదివేది, దేన్ని నేను పాటించేది మీరు చెప్పండి. పని నా పాట, పని నా దారి, పని నా యొక్క చర్య, దినచర్య. మొత్తం చెట్లని కొట్టియటం, ఇదిగో నేనేసిన వాలీబాల్ కోర్టు, నేనేసిన ఖో కోర్టులు, కబడ్డీ కోర్టులు, ఇవన్నీ ఈ రీతిగా అరేంజ్ చేసిన తర్వాత నేను వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు చేశాను? 10 years చేశాను. 10 years చూడండి ఎంత కష్టపడి చేస్తే ఈ రకమైనటువంటి స్థితికి వచ్చిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. నాకు భుజకీర్తులు అవసరం లేదు, పెద్ద బహుమానాలు అవసరం లేదు. నేను చేసినట్టు సేవ నాకు తెలుసు, భగవంతునికి తెలుసని నేను నమ్ముతున్నాను. అయితే నేనేమైనా ఈ బ్యాచ్కి అంటే చాలామంది 2-3 సార్లు గెట్ టుగెదర్ పెట్టారు, వాళ్ళకు కూడా నేను చెప్పాను. మీకు కూడా ఏమని చెప్తున్నాను, ఏమైనా నేనున్న టైంలో, మీరున్న టైంలో ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి ఏదన్నా ఇబ్బంది పెడితే, ఏదన్నా కష్టపెడితే నన్ను క్షమించమని. తర్వాత నేను అది నా మనస్తత్వం, అది ఏ ఒక్కరు కూడా చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ఎవళ్ళైనా సరే మనం తప్పు చేసినప్పుడు క్షమించమని అడగటం మన యొక్క కర్తవ్యం, ధర్మం, అది యొక్క మన సంస్కృతి, మన మానవత్వం. కనుక మీరందరూ కూడా, నేను బాగా కొట్టాను. అసెంబ్లీలో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా, ఎవరు కూడా డిసిప్లైన్, డ్రెస్అప్ అంటే స్ట్రైట్ గా లైన్, ఏది మిలిటరీ సిస్టమ్ లో సోల్జర్స్ ఏ విధంగా ఉంటారో మన రిపబ్లిక్ పెరేడ్ రోడ్న ఆ విధంగా ఉండాల్సిందే మన అసెంబ్లీ. ఇక్కడే కాదు, బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ళ, నకినకల్లు, సంతగుడిపాడు, మాచర్ల, ఇట్లా 37 సంవత్సరాలు చేశాను నేను. ఎక్కడ చేసినా కానీ ఇలా మంచి మాస్టర్ గారు అన్నాడు ఎప్పుడు లేడు. ఎవడైతే పోయి కాకా పడతాడో, ఎవడైతే చేతులు జరుపుతాడో, ఎవడైతే ఆహా ఓహో అని వాడిని పొగుతాడో వాడికి బహుమానాలు, ఈయన ఫలాని మంచి మండల టీచరు, ఈయన ఫలాని డిస్ట్రిక్ట్ పెద్ద గొప్పగా ఆటగాడు అని అనేవాడు. కానీ నేను అలాంటి కాకాలు పట్టడం ఏమి లేదు. నాకు పనే దైవం, నా పని నా కర్తవ్యం పని. కనుక ఎవరితోటి నాకు బేసిస్గా లేవు, భుజకీర్తులు నాకు అవసరం లేదు. కానీ మనం లోగడ మనం చేసినటువంటి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని మనం మంచి చేసామా చెడు చేసామా అని, మంచి చేస్తే మనం హృదయంలో సంతోషించి మరి దాన్ని మీ అందరికి కూడా దాని ద్వారా మరి ఏదన్నా కష్టం కలిగితే మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా మరి క్షమించమని కోరుతూ, తర్వాత మా ఉపాధ్యాయులు ఇంత 10 సంవత్సరాలు పనిచేసిన ఏనాడు కూడా నన్ను ఇట్లానే అనకుండా
మరి వెంకటరెడ్డి గారు ఎక్కువ కాలం చేశారు, రమణ గారు చేశారు, తెలుగు మాస్టర్ గారు చేశారు. మరి నేను 10 yearsలో వీళ్ళందరూ రావటం జరుగుతూ ఉండేది. కానీ వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా తోటి సోదరులుగా భావించి నన్ను ప్రేమించేవాళ్ళు. మరి నా విద్యార్థులు ఎక్కడున్నా ఎక్కడ కనపడినా ఎక్కడ ఏమైనా ఉంటే నన్ను వెంటనే దూరంగా ఉన్న పోతున్నా కానీ మాస్టారు నమస్తే అంటారు. నేను గుర్తుపట్టలేదు కదా, మీ రిసెంబ్లెన్స్ అన్ని మారిపోతాయి. 10 సంవత్సరాల్లో ఉన్న మీరు 30 సంవత్సరాల్లోకి వచ్చేసరికి మీ ఆకారాలను ఎట్లా మారుతాయో చెప్పలేము. కానీ మేము మారం. 60 ఏళ్ళు దాటినాక మేము ఏ రీతిగా ఉంటాం అదే రీతిగా మోసపోసినట్టుగా ఉంటాం. కనుక మీరందరూ నాకు సహకరించినటువంటి మీ బ్యాచ్ వాళ్ళందరికీ, అమ్మాయిలు అన్నారు, మా అమ్మాయి మాకు ఆటలు నేర్పలేదండి. ఎందుకంటే కొత్తగా స్కూలు గ్రౌండ్స్ లేవు, మగపిల్లల వరకే ఎక్సర్సైజెస్ చేయించడం ఇట్లాంటివి జరిగాయి. కానీ ఆడించాను, అమ్మాయిల బ్యాచ్కి మరి ఆడించలేదేమో కానీ వాళ్ళని కూడా ఆడించేవాడిని చక్కగా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నేను శ్రమ పెట్టలే. డ్రిల్ చేయడం అంటే కష్టం, లేడీస్కి గర్ల్స్కి కష్టంగా ఉంటుంది. 2-3 ఎక్సర్సైజ్ చేయగానే అలసిపోయి చెమట గారి 2-3 అమ్మాయిలు అసెంబ్లీలోనే పడిపోయారు. నీళ్లు చల్లి వాళ్ళని మళ్ళా లోపల కూర్చోబెట్టాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి అనమాట గర్ల్స్ది. అందుకని వాళ్ళని ఎక్కువగా నేను స్ట్రెస్ తీసుకుని వాళ్ళ మీద ఎక్కువగా శ్రమ పెట్టే పని చేయలేదు. ఒకవేళ మీకు ఏదన్నా మమ్మల్ని ఆడియలేదంటే మీరందరూ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, పుత్ర పౌత్రాది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ నూతన సంవత్సరంలో బాగా ఎదగాలని మీ అందరికీ మా ఆశీస్సులు తెలియజేస్తూ, మరి ఇక ఇంతగాడికి నేను చెప్పలేను, నా వల్ల ఏం కాదు, కానీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.